హలో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి చికెన్ కర్రీ నాటుకోడి. ఇది మేము ధవళేశ్వరం వెళ్ళి తెచ్చాం అనమాట. ధవళేశ్వరం దాటాక కడిపిలంక వస్తుంది. కడిపిలంక తర్వాత బుర్లంక వస్తుంది. బుర్లంకలో మేము చికెన్ తీసుకుంటాం అనమాట. అక్కడైతే చాలా బాగుంటుంది చికెన్. అక్కడ నాటుకోడులు ఫేమస్ అనమాట. ఫస్ట్ ఒక కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి ఇవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఆ ప్లేస్ కూడా చూపిస్తాను. అక్కడైతే చాలా బాగా ఉంటాయి. ప్రైజెస్ కూడా తక్కువే. నాటుకోళ్ళు, ఫారం కోళ్ళు, బ్రాయిలర్ కోళ్ళు, ఫిష్, మటన్ అన్నీ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యాక పసుపు వేసుకోవాలి. ఆ పసుపు వేసుకున్నాం కదండి, ఇవి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ ఎప్పుడు కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. పచ్చి పచ్చిగా ఉంటే పచ్చి స్మెల్ వస్తుంది అన్నమాట కర్రీ. తర్వాత ఇందులో గల్లుప్పు అయితే వేసుకున్నాము. ఇక్కడ ఆయిల్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చండి. పామ్ ఆయిల్ కానీ, గ్రౌండ్నట్ ఆయిల్ కానీ, సన్ఫ్లవర్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, మీ చాయిస్ అది. ఆ తర్వాత ఇవి బాగా ఫ్రై అయ్యాక మనం నాటుకోడి బాగా శుభ్రం చేసుకున్నది అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ ఫ్రెష్గానే ప్రిపేర్ చేసుకున్నామండి. ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా, గరం మసాలా పేస్ట్ ఫ్రెష్గానే ప్రిపేర్ చేసుకోవాలి. ముందే ప్రిపేర్ చేసుకొని డైలీ అదే యూస్ చేస్తే ఆ స్మెల్ కూడా బాగోదండి. ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న ఫ్లేవర్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో అవి వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం కడుక్కొని పెట్టుకున్న నాటుకోడి అయితే అందులో వేసుకున్నాం. ఎగ్స్ ఉన్నాయి కదండి, అవి ఇది కుక్కర్ పెట్టి విజిల్ అంతా అయ్యాక దగ్గరలో కొంచెం ఉడుకుతున్నప్పుడు వేసుకోవాలన్నమాట. లేదంటే ఎగ్స్ ముందే వేస్తే పగిలిపోతాయి. కానీ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. నాటుకోడి ఇవి పందాలకి ఇచ్చే కోళ్ళు అనమాట. ఆ బుర్లంకులు అయితే చాలా బాగా దొరుకుతాయి. తక్కువ రేట్కి ఇస్తారు. మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ. ఆ అంకుల్ చాలా బాగా ఇస్తారనమాట. మేము ఎవ్రీ వీక్ అయితే అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాము. మధ్యలో కడిపిలంక కూడా వస్తుంది. అక్కడ ఫ్లవర్స్ మొక్కలు అన్నీ ఉంటాయి, అవి కూడా తీసుకుంటాం అన్నమాట. కడిపిలంకలో మొక్కలు అయితే తక్కువ కాస్టే. మన ఇంటి దగ్గరికి వచ్చిన వాళ్ళు అయితే ఎక్కువ చెప్తారు. ఒక గులాబీ మొక్క ఒక 50 రూపీస్ ఉంటే మన ఇక్కడికి వచ్చేసరికి 150 అలా తీసుకుంటారనమాట. సో బైక్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళే వెళ్ళి తెచ్చుకోవచ్చు. తర్వాత ఇందులో కారం అయితే వేసుకున్నాము. మా మమ్మీ కర్రీస్ అయితే చాలా బాగా చేస్తారు. కర్రీస్ ఏంటి, వంటలు ఏంటి అన్నీ బాగా చేస్తారు. నాకే వంట సరిగ్గా రాదు. ఇంకా కర్రీ తిన్నామంటే ఫిదా అయిపోవాలి, అంత బాగా చేస్తారు. మా మమ్మీ టిఫిన్స్ కూడా బాగా చేస్తారు. బజ్జీ, ఉప్మా, దోశ అయితే ఒక స్పెషల్ దోశ చేస్తారు, అది చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నేను కారం చూపిస్తున్నాను కదా, ఇది మా మమ్మీ, మేము మొన్న ఊరు వెళ్ళాము బెల్లం కన్నీ, బూరుగుపల్లి బెల్లం. అప్పుడు కారం మిరపకాయలు తీసుకున్నారు. అక్కడ కేజీ 260 ఎంతో. చాలా బాగున్నాయండి. మధ్యలో చూపించడానికి టైం లేదు. తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, నేను ఓపెన్ చేసి చూపిస్తాను. కుక్కర్ పెట్టేసి విజిల్ అంతా అయిపోయాక ఇలా వచ్చిందనమాట. ఎలా ఉందండి?